మీకు 500 రూపీస్ నేను ఇప్పుడు ఇస్తాను. కానీ నా 4 ఇయర్స్, 10 ఇయర్‌లో నీ దగ్గర నుంచి నేను 5,000, 5,00,000 లాక్కుంటున్నాను నీకు అర్థం కావట్లేదు. మై అంకుల్ మిస్టర్ పవన్ కళ్యాణ్, హూఎవర్ ఈస్ ద హెడ్ ఆఫ్ జనసేన, హీ హ్యాస్ ఓన్లీ ప్యూర్ ఇంటెన్షన్స్. హీ ఈస్ నాట్ అ పాలిటీషియన్. ఆయన ఒక లీడర్. ఆయనకి ఓన్లీ జనాలకి మంచి చేయాలని, అది కూడా ఆయనకి ఐ డోంట్ నో, బికాజ్ నేను బాబాయ్తో ఎక్కువ కూర్చొని మాట్లాడలేదు. నేను మా నాన్న చెప్పింది వింటాను. లైక్ మా నాన్న బాబాయ్తో మాట్లాడిన మాకు ఇంటికి వచ్చి చెప్పేది. హీ ఈజ్ అ లీడర్. హీ ఈజ్ ద బెస్ట్ లీడర్. అస్సలు కల్మషం లేదు. ఒకటే పాపం వాళ్ళకి తెలియట్లేదు. పాపం విచ్ పాలిటీషియన్ సేస్ తప్పదు, వీ హ్యావ్ టు డూ ఇట్. ఆయన అలాగే అంటు మనం ఇంట్లో వాళ్ళ విషయాలు ఇప్పుడు మన అమ్మ ఏమంటది, కొడుకు ఎదలా తయారవుతాడంటే అమ్మ ఏమంటుంది, తప్పదు నేను మనం బాగు చేసుకోవాలంటది కదా. లైక్ దాట్ మన ఫ్యామిలీ వాళ్ళతో మనం తప్పదు అన్న మాట మాట్లాడతాం, కానీ తప్పదు అని తెలియని ఒక ఫుల్ సొసైటీ గురించి ఎవరు మాట్లాడతారు నిఖిల్? ఎవరు మాట్లాడరు. అందరు దోచుకోవడానికి ఉన్నారు, కానీ ఎవరు బాగు చేయడానికి రావట్లేదు. అండ్ ఐ సీ దట్ ఇన్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ దట్ ఈస్ వై ఐ బిలీవ్ హిమ్. బట్ ఇఫ్ టైం కమ్స్, నేను ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు, ఇఫ్ హీ నీడ్స్ ద ఫ్యామిలీ సపోర్ట్, డెఫినెట్లీ నేను లాస్ట్ టైం కూడా ప్రచారానికి వెళ్ళాను, ఈసారి కూడా వెళ్తాను. దట్స్ అ బిగ్ స్టేట్మెంట్. ఏంటి, నేను లాస్ట్ టైం వెళ్ళాను. యా, ఐ వెంట్ నర్సాపూర్ దిస్ ఇయర్ ఆల్సో. ఐ థింక్ అంటే ఒకటే క్వశ్చన్, ఇప్పుడు చూడు, ఒక మనిషికి డబ్బు ఉంది, ఫేమ్ ఉంది, సంవత్సరం ఐ మీన్ జీవితాంతం ఐ థింక్ హ్యాపీగా ఉండొచ్చు. బట్ అ మ్యాన్ విత్ దట్ స్టేచర్, పవన్ కళ్యాణ్ గారు, వై డూ యూ థింక్ హీస్ అంటే హీ వాంట్స్ టు డూ సో మచ్ ఫర్ ద పీపుల్? ఏం చేయక్కర్లేదు అంటే, వాట్ ఎవర్ హీ హ్యాస్, హీ కెన్ హ్యాపీగా ఆయన ఉండొచ్చు. సినిమా చూస్తే ఆయన కోట్లు వస్తాయి, కానీ ఒక మనిషి అంతవరకు దిగిపోయి జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకొని చేస్తుంటే, అంటే ఎందుకు చేయాలనిపిస్తుంది అంటున్నాను. లైక్ వై, వాట్ ఈస్ ద నెసెసిటీ? ఇప్పుడు నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ బట్ కళ్యాణ్ గారు, బట్ ఈవెన్ నాన్న సరే, ఐ థింక్ స్టాండింగ్ విత్ హిమ్ అండ్ హెల్పింగ్, బికాస్ యూ గైస్ కెన్ హ్యాపీలీ. దట్స్ ద థింగ్ నిఖిల్, ఐ డోంట్ నో ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అది అంత. ఇటు అంటే మా బాబాయ్కి ఇంకేం బిజినెస్ లేవు, ఓకేనా, సినిమాలు చేసుకుంటాడు, అందులో వచ్చి మరీ జనసేనలో పెట్టుకుంటుంది. ఎవరైనా ఇప్పుడు మొన్న కుటుంబ శంకర్ రిలీజ్ అయ్యి దానికి కొంచెం మాకు ప్రొడ్యూసర్గా మాకు మనీ వచ్చింది, అది నాన్న మళ్ళీ జనసేనకి ఇచ్చారు. అలా వచ్చిన ఎవరైనా పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ సంక్షేమం కోసం డబ్బులు ఇస్తాయని తీసుకోవడం తప్ప, హీ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇల్లీగల్ బిజినెసెస్, హీ డజంట్ హ్యావ్. సో ఆయనకు తెలిసింది సినిమా, సో అది చేస్తారు. ఈ జనాలకి యునో ప్రాబ్లం ఉంది, అది మనం సాల్వ్ చేయాలి, అది నేనే చేయాలి, లైక్ అది చేయాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ అ పొజిషన్ టు డూ ఇట్, యూ హ్యావ్ టు బీ అ లీడర్ టు డూ ఇట్. ఐ డోంట్ వాంట్ టు కాల్ హిమ్ అ పాలిటీషియన్ బికాస్ హీ ఈస్ నాట్. ఎందుకంటే పాలిటీషియన్ అర్థం మారిపోయింది వచ్చే ఈ ఇన్ని ఇయర్స్లో. పాలిటీషియన్ అంటే అదొక వద్దు, ఇట్ బికేమ్ అ బ్యాడ్ థింగ్, సో దట్స్ వై ఐ వాంట్ టు కాల్ హిమ్ అ లీడర్, బికాస్ దట్స్ వాట్ హీ ఈస్, అండ్ హీస్ ద పర్ఫెక్ట్ లీడర్ అండ్ వాట్ ఎవర్ హీ డస్ వేర్ విత్ హిమ్. ఐ డోంట్ నో వేర్ హీ గెట్స్ ఇట్ ఫ్రమ్ నిఖిల్, ఐ రియలీ వాంట్ టు నో టు. కానీ అది రావడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్, ఐ నో. అండ్ హీ సీస్ ప్రాబ్లమ్స్ కదా నిఖిల్, మనకి ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక నుంచి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఇవన్నీ, అవి ప్రాబ్లమ్స్. ఆయన దాకా వచ్చేసరికి అసలు అవి ప్రాబ్లమ్సే కాదు, రైతులకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మై డాడ్ కమ్స్ హోమ్ అండ్ టెల్స్ మీ, అవి వింటే నేను ఏడడం కూడా మానేస్తాను నా లైఫ్ గురించి. ఎందుకంటే అవి వాళ్ళంతా కట్టిక దరిద్రంలో బతుకుతున్నారు, బట్ స్టిల్ దే హ్యావ్ అ స్మైల్ ఆన్ దేర్ ఫేస్ ఎవ్రీ టైమ్ దే సీ పవన్ కళ్యాణ్, బికాస్ దే హోప్ దట్ సంథింగ్ ఏదైనా గుడ్ అవుతుంది అని. సో ఐ డోంట్ నో వేర్ హీ గెట్స్ ఇట్ ఫ్రమ్, బట్ వాట్ ఎవర్ హీ డస్ వీఆర్ గోయింగ్ టు బీ దేర్ విత్ హిమ్ డెఫినెట్లీ. బాబాయ్ అనే కాదు, బికాస్ ఇట్స్ మై ఫేవరెట్ లీడర్. ఐ థింక్ 2024లో నేహాని ఐ థింక్ కెన్ సీ ఇన్ ద ఆన్ ద క్యాంపెయినింగ్ వ్యాన్. ఐ జస్ట్ వాంట్ యు టు సీ. లాస్ట్ ఇయర్ నేను చూడలేదు నిన్ను, ఈసారి చూస్తా అయితే ఖచ్చితంగా. You can't be dependent on a wrong person, because not everyone is your mom and dad, everyone's not going to take care of you. ఖర్చు పెట్టి ఎవరు పెళ్లి చేసుకో, రిజిస్టర్ పెళ్ళైనా ఉదయపూర్లో పెళ్ళైనా, పెయిన్ ఇస్ యోర్స్, నొప్పి ఎప్పుడు నీదే. యూ గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్, యూ వాంట్ ఇట్ టు వర్క్ కదా,